గోదావరి జస్ట్ రివర్ కాదు, అక్కడ కల్చర్ వేరే ఉంది, అది ఒక ఎమోషన్, అది ఆడ ఫీలింగ్ వేరే ఉంది. వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అంటే చాలా స్వీట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత భోజనం పెడతారంటే, ఎంత మర్యాద చేస్తారంటే, ఏదో సూట్ కేసులో గుక్కినట్టు గుక్కేస్తారు మన కడుపులా. అది మనకే డౌట్ వస్తుంది, అది సూట్ కేసా కడుప అనేది. తిన్నాక లేచి నడవని కష్టమైతే అట్లా పెడితే. ముందు వరకు నాకు గోదావరి అంటే ఇప్పుడు కృష్ణా రివర్ ఇట్లా, గోదావరి రివర్ అట్లనే, సో ఇట్లా చాలా రివర్స్ ఉంటాయి కదా, అట్లా వన్ ఆఫ్ ద రివర్ ఏమో అనుకున్నా. సో ఈ షూటింగ్కి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు తెలిసింది, ఎంత లక్కీరా వీళ్ళు, ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే పందెంకోళ్ళు లేపితే, నాటుకోళ్ళు లేపితే వాళ్ళని లేచి పొద్దుంతా పని చేసి సాయంత్రం అలసిపోయే టైంకి, అలసిపోయి స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి తగులుతుంటుంది వీళ్ళకి.